గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. హాయ్ అండి అందరికీ. తిరుపతిలో మా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగే 8 గంటల రూమ్ అయితే వేకేట్ చేసి బయటకు వచ్చేసి శ్రీనివాస రెస్ట్ హౌస్కి ఆపోజిట్లో అయితే ఫ్రీ బస్ ఎక్కేసి తిరుమల కాలినడకన వెళ్ళేందుకు శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ లగేజ్ అయితే కౌంటర్లో పెట్టేసాం. మేమైతే శ్రీవారి మెట్ల గుండా స్వామి దర్శనం చేసుకోవడం ఇదే మొదటిసారి అండి. అంతకుముందు 2 times అలిపిరి మెట్ల మార్గం నుండి స్వామిని దర్శించుకున్నాము. స్వయంగా ఆ స్వామి వెళ్ళిన ప్లేస్ అవ్వడంతో మేము కూడా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా స్వామిని దర్శించుకోవాలని అయితే శ్రీవారి మెట్లయితే ఎక్కుతున్నామండి. ఇక్కడ నుంచి అయితే శ్రీవారి మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే శ్రీవారి నామాలు, శంకు చక్రాలు ఉన్నాయండి. ఇక్కడ స్వామివారికి కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, కర్పూరం వెలిగించి స్వామివారిని ఒకసారి మనసారా తలుచుకొని మేమైతే స్టెప్స్ ఎక్కడం అయితే మొదలు పెట్టాము. అలా ఒక 20 steps పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసిందండి. మేమైతే స్వామివారిని మళ్ళీ ఒకసారి మనసారా తలుచుకొని దర్శించుకొని మేమైతే మళ్ళీ మెట్లు ఎక్కడం ప్రారంభించామండి. శ్రీవారి మెట్లు మొత్తం వచ్చేసి 2388 అండి. 2.1 kilometers. స్టార్టింగ్లో స్టెప్స్ అయితే నార్మల్గానే ఉన్నాయండి. పైన వాటర్ తప్ప ఏమీ దొరకవనడంతో పిల్లల కోసం స్నాక్స్ అయితే తీసుకొని మేమైతే స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము. మేమైతే నడుస్తున్నప్పుడైతే జనాలు అంతగా లేరండి. శ్రీవారి మెట్లకు కూడా పసుపు, కుంకుమ, బొట్టు, కర్పూరం పెట్టుకుంటూ తన మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. మెట్ల మార్గంలో ఎలాంటి చెకింగ్ పాయింట్స్ కానీ టికెట్ కౌంటర్స్ కానీ ఏమీ లేవండి. 1200 steps వరకు అయితే నార్మల్గానే ఉన్నాయండి. తర్వాత అలిపిరి మెట్లలాగే హైట్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. మేము వచ్చేసి అయితే 1.5 hours 2000 steps అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మా వారు వచ్చేసి అయితే 2000 మెట్ల దగ్గరనైతే మోకాళ్ళ మీద ఎక్కడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే తనకి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతం ఎక్కే అలవాటు ఉండడంతో ఇక్కడ నుంచి కొన్ని స్టెప్స్ అయినా మోకాళ్ళపై ఎక్కుదామని తనైతే మోకాళ్ళపై ఎక్కేస్తున్నారు. ఇక్కడ మా పాప అయితే వాళ్ళ డాడీ ఎక్కడం చూసి తను కూడా మోకాళ్ళపై కొద్ది స్టెప్స్ వరకు అయితే ఎక్కేసిందండి. తను ఎంతో వద్దని చెప్పినా వినకుండానైతే తండ్రి కూతుర్లు ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ ఎక్కేస్తున్నారు. నాకైతే మామూలుగా నడవడానికే ఆయాసం వచ్చింది. వాళ్ళు మాత్రం ఎలా ఎక్కుతున్నారు. మా వాళ్ళని చూస్తుంటే నాకే చాలా బాధేసింది ఆ టైంలో. ఆ దేవుని దయ వల్ల మొత్తానికైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసామండి. చివరిలో అయితే ఇలా ఉంటుంది. మాకైతే మొత్తం టైం వచ్చేసి అయితే 2 hours అయితే పట్టిందండి 2388 స్టెప్స్ ఎక్కడానికి. మేము ఎండ్ అయ్యేసరికి అయితే 12 అయిందండి. చివరిలో మండపం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి లగేజ్ తీసుకొని లగేజ్ మెయిన్ రోడ్ పైకి వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కైతే రూమ్స్ కోసం వెళ్ళామండి. అక్కడ క్యూ చాలా ఉండడంతో 4 hours పడుతుంది అన్నతోటి మేము వెయిట్ చేయడం ఇష్టం లేక లాకర్లో లగేజ్ పెట్టేసి అయితే వెంటనే జపాలికి అయితే బయలుదేరిపోయాము. అది కలిసిపోయింది.
జపాలి హనుమాన్ గుడికి వచ్చాము. ఇప్పుడు చాలా దూరం నడవాలి. చూద్దాం. ఇక్కడ స్క్వారల్స్ ఉంటాయి. స్క్వారల్స్ కి మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఆ వీటిని పిలుస్తారు. ఏ భాషలో పిలుస్తారో కూడా అర్థం కాదు. మేము వచ్చేసి అయితే వన్ డేలోనే శ్రీవారి మెట్లు, జపాలి, పాప వినాశనం, ఆకాశగంగ అయితే కంప్లీట్ చేసేసామండి. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే అరుణాచలం ప్లాన్ ఉంది. మేము జపాలికి అయితే బస్లోనే వచ్చామండి. పెద్దవాళ్ళకైతే 90 రూపీస్, కిడ్స్కి అయితే 50 రూపీస్ అండి. మొత్తం 7 టెంపుల్స్ ఉంటాయి. కానీ మాకైతే ఆఫ్టర్ 2 తర్వాతనైతే శ్రీవారి పాదాలకైతే అలౌ లేదని చెప్పారు. మొత్తంలో మేమైతే 4 టెంపుల్స్ మాత్రమే కవర్ చేసాము. ఈవినింగ్ 6:30 వరకు. మార్నింగ్ అట్లా 8కి అట్లా స్టార్ట్ అయ్యి 6:30 వరకు అయితే బస్సెస్ అయితే సరౌండ్గా తిరుగుతూ ఉంటాయంట. ఇక్కడ వచ్చేసి అయితే మా పాప వాళ్ళ డాడీ పెట్టడం చూసి తను కూడా పెడతానని అయితే రాళ్ళ కోసం చాలా వెతుకుతుంది. ఆల్రెడీ 2 ఫ్లోర్స్ అయితే పెట్టేసింది. వాళ్ళ బ్రదర్ వెళ్ళి 3rd ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసాడు. దాని మీద పెట్టి ఫస్ట్ నాకు ఆ ఉడతని చూస్తుంటే సాంగ్ గుర్తుకొస్తుంది. ఉడత కాదు అది, ఏదో ఒకటి. ఎక్కడికి వెళ్తుంది? నువ్వు మా ఇంటికి వస్తే నేను మా ఇంట్లో నా బిల్క్ బిస్కెట్స్ ఇస్తా. ఇవాళ మనం హనుమాన్ గుడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు కాయిన్ ఇంకా పెట్టేద్దాం. రండి చూద్దాం. వదిలేసేయి. అతుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తుంది. అప్పట్లో రాముల వారు సీతాదేవి ఇక్కడ సేద తీరారంట. అప్పటి నుంచి హనుమాన్ ఇక్కడ స్వయంగా వెలిచారని చెప్తుంటారు. ఇక్కడ వచ్చిన భక్తుల కోరికలు చాలా తొందరగా నెరవేరుతున్నాయంట. జపాలీలో దర్శనం కంప్లీట్ అవ్వగానే రోడ్ పైకి వచ్చేసరికి బస్ అయితే రెడీగా ఉందండి. మేమైతే బస్ ఎక్కేసి అట్లా 10-15 మినిట్స్ జర్నీ చేయగానే ఆకాశగంగ అయితే వచ్చేసింది. ఇక్కడ వాటర్ వచ్చేసి అయితే 24 hours 365 days కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. వాటర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా చల్లగా ఉంటాయి. చాలామంది ఇక్కడ వాటర్ తనతో పాటు ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఆకాశగంగా గుడి దగ్గరికి మేము వచ్చామన్నమాట. అన్ని చూసుకొని బయలుదేరాం. ఇక్కడ వచ్చినప్పటి నుంచి
ఇక్కడ వచ్చేసి అయితే 1 కిలోమీటర్ వరకు లోపలికైతే నడవాలండి. అన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. క్రౌడ్ వచ్చేసి అయితే ఎక్కువగానే ఉంది. మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు వచ్చేసి అయితే ఆకాశగంగలో అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆకాశగంగ దర్శనం అయిపోగానే మేమైతే రోడ్ పైకి వచ్చేసామండి. రోడ్ పైన ఒక 20 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. ఎందుకంటే బస్సులు ఈవినింగ్ అవ్వడంతో తక్కువగా రావడము, అందులో క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మేమైతే ముందొచ్చిన బస్సెస్ అయితే ఎక్కలేకపోయాము. లాస్ట్ మేమైతే ఇక్కడ రీచ్ అవ్వడానికి 5:30, 6 అయిందండి. ఇక్కడ వచ్చేసి అయితే మేము కాళ్ళు చేతులు ఫేస్ కడుక్కొని గంగాదేవిని అయితే దర్శించుకున్నాము. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే టైం అయితే 9 అవుతుంది. మేమైతే వరాహస్వామి దర్శనం చేసుకోలేదు. డైరెక్ట్ 300 టికెట్ క్యూలోకి అయితే వెళ్ళి నిల్చున్నాము. క్రౌడ్ వచ్చేసి అయితే చాలా ఉంది. మాకైతే 4 అవర్స్ అయితే స్వామి దర్శనానికి పట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వరాహస్వామి దర్శనానికి అయితే వచ్చాము. వరాహస్వామి దర్శనం మాకు 2 అవర్స్ పట్టింది. అక్కడ నుంచి అయితే వెంగమాంబ అన్నదానానికి అయితే వెళ్ళాము. మార్నింగ్ 6 to 10:30 వరకే టిఫిన్స్ అంట. మేమైతే టిఫిన్ కోసమే వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి అయితే 11 అవ్వడంతో మాకైతే అన్నప్రసాదం పెట్టారు. అన్నప్రసాదంలో ఆ వడ, పరమాన్నం, ఆ రసం వచ్చేసి అయితే అమృతంలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే మేము నైట్ మిస్ అవ్వడంతో ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము. మొత్తానికైతే స్వామివారి దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అరుణాచలం. నెక్స్ట్ మేము ఎలా వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. బాయ్.